అందరికీ ప్రైజ్ ద లార్డ్. బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల తరపున శుభాభివందనాలు. మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిందకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని అంటూ ఉన్నాడు. దేశములో మంచి భాగము ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తే బైబిల్ గ్రంథంలో మనకు యోసేపు గుర్తుకొస్తాడు. యోసేపు మరి అన్నల చేత ఎంతో బాధింపబడి సొంత అన్నలే పరాదేశానికి అమ్మి వేసినప్పుడు ఎక్కడున్నా యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో తను నిందలు అనుభవించాడు. చేయని తప్పుకు తన యొక్క నిందల పాలై అలాగే చెరసాలలో వేయబడి ఎంతగానో బాధ అనుభవించిన వ్యక్తిగా యోసేపు మనకు కనిపిస్తాడు. కానీ అంత భయంకరమైన నిందలలో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అతనికి తోడై ఉండెను అని. ప్రతి పరిస్థితిలో యోసేపుకు తోడై ఉన్నాడు. ఏ అవమానాలు, ఏ నిందలు, ఏ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు తోడై ఉంటాడు. దేవుడు నాతో ఉన్నాడని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలోనే అధిపతినిగా దేవుడు ఎన్నుకున్నాడు, హెచ్చించిండు. ఆ ఐగుప్తు దేశం అంతటి మీద ఆయనే అధికారిగా ఉన్నాడు. అట్లా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నిందల పాలై బాధపడుతున్నావా? స్నేహితుల చేత, అదేవిధంగా బంధువుల చేత, అదేవిధంగా ఇతర మనుషుల చేత నిందింపబడి అలాగే నిన్ను బాధించేవారు ఉన్నారా? దేవుని వైపు చూడు. ఆ నిందలలో దేవుడు నీకు ఘనతనిస్తాడు. అవమానాలలో దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాకుండా వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు, నిత్యానందము వారికి కలుగుతుంది. సంతోషం ఉంటుంది, ఘనత ఉంటుంది, నిత్యానందం ఉంటుంది. ఈ రకంగా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అంటే నువ్వు బహుధైర్యంగా ముందుకు కొనసాగు. నీకు ముందు జీవితంలో సంతోషం ఉంది, ఘనత ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.